ఇండియన్ సొసైటీ కుటుంబం మరియు కుటుంబ వ్యవస్థపై బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, ఫ్యామిలీ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఫ్యామిలియా, FAMILIA, ఫ్యామిలియా. నెక్స్ట్ బిట్, ఫ్యాములస్ అనే పదానికి అర్థం ఏమిటి? అంటే సేవకుడు. నెక్స్ట్ బిట్, కుటుంబాన్ని స్థిరమైన లైంగిక సంబంధాల ద్వారా ఏర్పడిన సమూహంగా నిర్వచించిన వారు ఎవరు? అంటే ఆన్సర్ మెకైవర్ మరియు పేజ్. నెక్స్ట్ బిట్, పిల్లలున్నా లేకున్నా భార్యాభర్తల మధ్య శాశ్వత అనుబంధమే కుటుంబం అని చెప్పిన వారు ఎవరు? అంటే ఆన్సర్ ఆక్బర్న్ మరియు నిమ్కాఫ్. నెక్స్ట్ బిట్, కుటుంబాన్ని విశ్వజనీన సామాజిక సమూహంగా పేర్కొన్నది ఎవరు? అంటే ఆన్సర్ ముర్దోక్. నెక్స్ట్ బిట్, కుటుంబ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం కానిది ఏమిటి? అంటే ముందు అయినవేంటో చూడాలన్నమాట. ఒకటి విశ్వజనీనత, నెక్స్ట్ సామాజిక నియంత్రణ, మూడవది భావోద్వేగ అనుబంధం. అయితే కానిది ఏమిటి? అంటే రాజకీయ ఆధిపత్యం అనమాట. నెక్స్ట్ బిట్, వ్యక్తి సామాజికీకరణలో ప్రాథమిక స్థానాన్ని ఆక్రమించే సంస్థ ఏది? అంటే ఆన్సర్ కుటుంబం. నెక్స్ట్ బిట్, వివాహం తర్వాత భార్య భర్త ఇంటికి వెళ్ళి నివసించే కుటుంబాన్ని ఏమంటారు? అంటే పితృస్థానిక. నెక్స్ట్ బిట్, ఖాసీ, గారో తెగలలో కనిపించే కుటుంబ రకం ఏమిటి? అంటే ఆన్సర్ మాతృస్థానిక. నెక్స్ట్ బిట్, వివాహం తర్వాత దంపతులు కొత్తగా నివాసం ఏర్పరచుకునే కుటుంబం ఏమిటి? అంటే ఆన్సర్ నవ్యస్థానిక. నెక్స్ట్ బిట్, వంశనామం తండ్రి నుండి కుమారుడికి సంక్రమించే కుటుంబం ఏది? అంటే ఆన్సర్ పితృవంశీయ. నెక్స్ట్ బిట్, ఆస్తి హక్కులు తల్లి నుండి కుమార్తెకు సంక్రమించే కుటుంబం ఏది? అంటే ఆన్సర్ మాతృస్వామ్య. నెక్స్ట్ బిట్, భార్యాభర్తలు మరియు వారి అవివాహిత పిల్లలతో కూడిన కుటుంబం ఏది? అంటే ఆన్సర్ వ్యష్టి కుటుంబం. నెక్స్ట్ బిట్, సాంప్రదాయ భారతీయ సమాజంలో ప్రధానంగా కనిపించే కుటుంబ వ్యవస్థ ఏది? అంటే ఆన్సర్ ఉమ్మడి కుటుంబం. నెక్స్ట్ బిట్, ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్దను ఏమంటారు? ఆన్సర్ కర్త. నెక్స్ట్ బిట్, మితాక్షర సూత్రాన్ని రచించినది ఎవరు? అంటే ఆన్సర్ విజ్ఞానేశ్వరుడు. నెక్స్ట్ బిట్, మితాక్షర సూత్రం ప్రకారం కుమారుడికి ఆస్తిపై హక్కు ఎప్పుడు వస్తుంది? అంటే ఆన్సర్ పుట్టుకతోనే వస్తుంది. నెక్స్ట్ బిట్, దయాభాగ సూత్రాన్ని రచించినది ఎవరు? అంటే ఆన్సర్ జిమూతవాహనుడు. నెక్స్ట్ బిట్, దయాభాగ సూత్రం ప్రధానంగా ఎక్కడ అమలులో ఉంది? అంటే ఆన్సర్ పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలో. నెక్స్ట్ బిట్, ఆధునిక సమాజంలో పెరుగుతున్న కుటుంబ రకం ఏమిటి? అంటే ఆన్సర్ వ్యష్టి కుటుంబం. నెక్స్ట్ బిట్, వృద్ధాశ్రమాల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి? అంటే ఆన్సర్ ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం. నెక్స్ట్ బిట్, లైంగిక కమ్యూనిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిలో ఎవరు ఉన్నారు? అంటే ఆన్సర్ మోర్గాన్. ఎవరెవరు ఉన్నారంటే ఆన్సర్ మోర్గాన్, బాచోఫెన్, మూడో వాళ్ళు మెక్లేన్ అన్నమాట. అయితే ఈ ఆప్షన్స్లో లేనిది ఎవరు అంటే ముర్దోక్. నెక్స్ట్ బిట్, లైంగిక కమ్యూనిజం సిద్ధాంతం ప్రకారం ప్రారంభ దశలో ఏమి ఉండేది కాదు? అంటే ఆన్సర్ వివాహ నియమాలు. అయితే ఏమి ఉండేవి? అంటే ఆన్సర్ ఆస్తి, మతం, రాజకీయాలు. నెక్స్ట్ బిట్, పితృస్వామ్య సిద్ధాంతాన్ని విస్తరించిన వారు ఎవరు? అంటే ఆన్సర్ హెన్రీ మైన్. నెక్స్ట్ బిట్, మాతృస్వామ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిలో ఎవరు ఉన్నారు? అంటే ఆన్సర్ బ్రిఫాల్ట్. ఉన్నవారు బ్రిఫాల్ట్ అన్నమాట. నెక్స్ట్ బిట్, ద మదర్స్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? అంటే ఆన్సర్ బ్రిఫాల్ట్. నెక్స్ట్ బిట్, ఏకపత్నిత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? అంటే ఆన్సర్ వెస్టర్ మార్క్. నెక్స్ట్ బిట్, హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గ్రంథ రచయిత ఎవరు? అంటే ఆన్సర్ వెస్టర్ మార్క్. నెక్స్ట్ బిట్, పరిణామ క్రమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? అంటే ఆన్సర్ మోర్గాన్. నెక్స్ట్ బిట్, మోర్గాన్ రచించిన గ్రంథం ఏది? అంటే ఏన్షియంట్ సొసైటీ. నెక్స్ట్ బిట్, మోర్గాన్ సిద్ధాంతంలో మొదటి దశ ఏది? అంటే ఆన్సర్ రక్త సంబంధిత కుటుంబం. మొదటి దశ రక్త సంబంధిత కుటుంబం. నెక్స్ట్ బిట్, రక్త సంబంధిత కుటుంబంలో ఎవరి మధ్య వివాహాలు జరిగేవి? అంటే ఆన్సర్ ఒకే తరానికి చెందిన రక్త సంబంధికుల మధ్య వివాహాలు జరిగేవి. నెక్స్ట్ బిట్, ఇన్సెస్ట్ టబు అంటే ఏమిటి? అంటే ఆన్సర్ రక్త సంబంధికుల మధ్య వివాహ నిషేధం అన్నమాట. నెక్స్ట్ బిట్, పునాలువన్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? అంటే ఆన్సర్ హవాయి భాష నుండి వచ్చింది. నెక్స్ట్ బిట్, పునాలువన్ కుటుంబం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? అంటే ఆన్సర్ సమూహ వివాహం అనేది దాని యొక్క లక్షణం. నెక్స్ట్ బిట్, సొంత తోబుట్టువుల మధ్య వివాహ నిషేధం ఏ దశలో ప్రారంభమైంది? అంటే ఆన్సర్ పునాలువన్ కుటుంబం దశ నుండే ప్రారంభమైంది.
నెక్స్ట్ బిట్ జంటలుగా జీవించే విధానం కనిపించే దశ ఏది అంటే ఆన్సర్ సిండియాస్మియన్ కుటుంబం అనమాట. నెక్స్ట్ బిట్ సిండియాస్మియన్ కుటుంబంలో బంధం ఎలా ఉండేది అంటే ఆన్సర్ తాత్కాలికంగా ఉండేది. నెక్స్ట్ బిట్ ఆస్తి భావన బలపడిన తర్వాత ఏర్పడిన కుటుంబ దశ ఏది అంటే ఆన్సర్ పితృస్వామ్య కుటుంబం. నెక్స్ట్ బిట్ పితృస్వామ్య కుటుంబంలో ఎక్కువగా కనిపించిన వివాహ పద్ధతి ఏది అంటే ఆన్సర్ బహుభార్యత్వం. నెక్స్ట్ బిట్ మోర్గాన్ ప్రకారం అత్యున్నత కుటుంబ దశ ఏది అంటే ఆన్సర్ ఏక వివాహ కుటుంబం. నెక్స్ట్ బిట్ ఏక వివాహ కుటుంబంలో ముఖ్య లక్షణం ఏమిటి అంటే ఆన్సర్ ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకోవడం. నెక్స్ట్ బిట్ సామాజిక నియంత్రణకు ప్రాథమిక సాధనం ఏది అంటే ఆన్సర్ కుటుంబం. నెక్స్ట్ బిట్ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, త్యాగం, భద్రత భావాలు ఉండటాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ భావోద్వేగ ఆధారం అంటారు. నెక్స్ట్ బిట్ కుటుంబ పరిణామం తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ పారిశ్రామికీకరణ, వలసలు, నగరీకరణ ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. నెక్స్ట్ బిట్ ప్రస్తుతం సహజీవనం మరియు విడాకుల రేటు పెరగడానికి కారణమైన మార్పు ఏది అంటే ఆన్సర్ పాశ్చాత్యీకరణ. నెక్స్ట్ బిట్ భారతదేశంలో అత్యధికంగా కనిపించే నివాస కుటుంబ పద్ధతి ఏది అంటే ఆన్సర్ పితృస్థానిక. నెక్స్ట్ బిట్ విస్తృత కుటుంబం అంటే ఏమిటి అంటే ఆన్సర్ బంధువులతో కలిసి జీవించే పెద్ద కుటుంబాన్ని విస్తృత కుటుంబం అంటారు. నెక్స్ట్ బిట్ కుటుంబ వ్యవస్థలో స్త్రీల ఆర్థిక స్వాతంత్రం పెరగడానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ విద్య మరియు ఉద్యోగాలు. నెక్స్ట్ బిట్ కుటుంబం యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే ఆన్సర్ సామాజికీకరణ అనమాట. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ది కుటుంబం పాలిగామి మరియు పాలియాండ్రీపై బిట్స్ చూద్దాం. ఫస్ట్ది సమాజం యొక్క ప్రాథమిక యూనిట్ ఏది అంటే ఆన్సర్ కుటుంబం. నెక్స్ట్ బిట్ కుటుంబం ఏర్పడే ప్రధాన ఆధారాలు ఏవి అంటే ఆన్సర్ రక్త సంబంధం, వివాహం, దత్తత. నెక్స్ట్ బిట్ భార్య భర్త మరియు వారి అవివాహిత పిల్లలతో కూడిన కుటుంబాన్ని ఏమంటారు అంటే వ్యష్టి కుటుంబం. నెక్స్ట్ ఆధునిక సమాజంలో ఎక్కువగా కనిపించే కుటుంబ వ్యవస్థ ఏది అంటే ఆన్సర్ వ్యష్టి కుటుంబం. నెక్స్ట్ బిట్ ఒకే ఇంట్లో అనేక తరాల వారు కలిసి జీవించే కుటుంబాన్ని ఏమంటారు అంటే ఉమ్మడి కుటుంబం అంటారు. నెక్స్ట్ పాలిగామి అంటే ఏమిటి అంటే ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడాన్ని పాలిగామి అంటారు. నెక్స్ట్ బిట్ ఒక పురుషుడు ఒకటి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు అంటే పాలిజినీ అంటారు. ఏమంటారు పాలిజినీ. నెక్స్ట్ బిట్ ఒక మహిళ ఒకటి కంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడాన్ని ఏమి అంటారు అంటే పాలియాండ్రీ అంటారు. నెక్స్ట్ బిట్ కింది వాటిలో పాలియాండ్రీకి ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ ఒక మహిళ ఇద్దరు భర్తలను వివాహం చేసుకోవడం పాలియాండ్రీ అనమాట. నెక్స్ట్ బిట్ సోదర బహుభర్తృత్వాన్ని ఏమంటారు అంటే ప్రాటర్నల్ పాలియాండ్రీ అంటారు. నెక్స్ట్ బిట్ ద్రౌపది వివాహం ఏ విధమైన పాలియాండ్రీకి ఉదాహరణ అంటే ఆన్సర్ ప్రాటర్నల్ పాలియాండ్రీ అని అర్థం. నెక్స్ట్ బిట్ ప్రాటర్నల్ పాలియాండ్రీలో భర్తలు ఎవరు అంటే ఆన్సర్ అన్నదమ్ములే భర్తలు అనమాట. నెక్స్ట్ బిట్ హిమాచల్ ప్రదేశ్లో పాలియాండ్రీ కనిపించే ప్రాంతం ఏది అంటే కిన్నౌర్. ఏంటిది కిన్నౌర్. నెక్స్ట్ బిట్ దక్షిణ భారతదేశంలోని ఏ గిరిజన తెగలో పాలియాండ్రీ కనిపిస్తుంది తోడా గిరిజన తెగలో కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీలో భర్తలు ఎలా ఉంటారు అంటే అసలు సోదరులు కానివారు భర్తలు అన్నమాట. నెక్స్ట్ బిట్ గతంలో నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ కనిపించిన సమాజం ఏది అంటే ఆన్సర్ నాయర్ అనమాట. నెక్స్ట్ బిట్ నాయర్ సమాజం ఏ రాష్ట్రానికి చెందినది అంటే కేరళ రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అంటే 1955లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ బిట్ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం పాలిగామి స్థితి ఏమిటి అంటే ఆన్సర్ చట్ట విరుద్ధం అనమాట. నెక్స్ట్ బిట్ గిరిజన తెగల వివాహ పద్ధతులను సమాజ శాస్త్రంలో ఎందుకు అధ్యయనం చేస్తారు అంటే ఆన్సర్ సంస్కృతులను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేస్తారు. నెక్స్ట్ బిట్ వంశానుక్రమం మరియు వారసత్వ సంక్రమణపై బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ వంశ గుర్తింపు ఆస్తి హక్కులు ఎవరి వైపు నుండి సంక్రమిస్తాయో నిర్ణయించే పద్ధతిని ఏమంటారు అంటే ఆన్సర్ వంశానుక్రమం అంటారు. నెక్స్ట్ బిట్ పితృవంశానుక్రమంలో పిల్లలు ఎవరి వంశనామాన్ని పొందుతారు అంటే ఆన్సర్ తండ్రి. నెక్స్ట్ బిట్ భారతదేశంలో ఎక్కువగా కనిపించే వంశానుక్రమ పద్ధతి ఏది అంటే ఆన్సర్ పితృవంశానుక్రమం. నెక్స్ట్ బిట్
క్రమ పద్ధతిలో ఆస్తి ఎవరి నుండి ఎవరికి సంక్రమిస్తుంది అంటే తల్లి నుండి కూతురికి సంక్రమిస్తుంది. నెక్స్ట్ బిట్. వంశానుక్రమ పద్ధతిని పాటించే గిరిజన తెగ ఏది అంటే కాశీ అనమాట. నెక్స్ట్ బిట్. గారో తెగ ఏ రాష్ట్రంలో నివసిస్తుంది అంటే మేఘాలయలో నివసిస్తుంది. నెక్స్ట్ బిట్. కేరళలో వంశానుక్రమ పద్ధతిని అనుసరించిన సమాజం ఏది అంటే ఆన్సర్ నాయర్. నెక్స్ట్ బిట్. వంశానుక్రమ కుటుంబంలో మేనమామ పాత్రను ఏమంటారు అంటే ఆన్సర్ అవంక్యులేట్ అంటారు. నెక్స్ట్ బిట్. తల్లి మరియు తండ్రి ఇద్దరి వైపు బంధుత్వాన్ని గుర్తించే పద్ధతి ఏది అంటే ఆన్సర్ ద్వివంశానుక్రమం అంటారు. నెక్స్ట్ బిట్. ఆధునిక పారిశ్రామిక సమాజాల్లో ఎక్కువగా కనిపించే వంశానుక్రమ పద్ధతి ఏది అంటే ఆన్సర్ ద్వివంశానుక్రమం. నెక్స్ట్ బిట్. కుటుంబంలో అధికారం తండ్రి చేతిలో ఉండే కుటుంబాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ పితృస్వామ్య కుటుంబం అంటారు. నెక్స్ట్ బిట్. కుటుంబంలో సర్వాధికారాలు తల్లి చేతిలో ఉండే కుటుంబాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ మాతృస్వామ్య కుటుంబం అంటారు. నెక్స్ట్ బిట్. వివాహానంతరం భార్యాభర్త ఇంటికి వెళ్ళి నివసించే పద్ధతి ఏది అంటే పితృస్థానిక నివాసం అంటారు. నెక్స్ట్ బిట్. వంశానుక్రమ కుటుంబాలు సాధారణంగా ఏ నివాస విధానాన్ని అనుసరిస్తాయి అంటే ఆన్సర్ మాతృస్థానిక విధానాన్ని అనుసరిస్తాయి. నెక్స్ట్ బిట్. భర్త తన మేనమామ ఇంటికి వెళ్ళి నివసించే పద్ధతిని ఏమంటారు అంటే ఆన్సర్ అవంక్యులోకల్ అంటారు. నెక్స్ట్ బిట్. పట్టణీకరణ వల్ల పెరుగుతున్న నివాస విధానం ఏమిటి అంటే ఆన్సర్ నియోలోకల్ అన్నమాట. నెక్స్ట్ బిట్. వారసత్వ సంక్రమణ అంటే ఏమిటి అంటే ఆన్సర్ ఆస్తి మరియు హక్కుల బదిలీ పద్ధతి. నెక్స్ట్ బిట్. వంశ గుర్తింపును నిర్ణయించేది ఏది అంటే వంశానుక్రమం. నెక్స్ట్ బిట్. పితృస్వామ్య వారసత్వంలో ఆస్తి ఎవరికి సంక్రమిస్తుంది అంటే తండ్రి కుమారుడికి సంక్రమిస్తుంది. నెక్స్ట్ బిట్. కాశీ మరియు గారో తెగలు ఏ విధమైన కుటుంబ వ్యవస్థకు ప్రసిద్ధి అంటే ఆన్సర్ వంశానుక్రమ పద్ధతికి ప్రసిద్ధి. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో మాతృస్థానిక నివాసానికి ఉదాహరణ ఏది అంటే ఆప్షన్స్లో ఆన్సర్ భర్త భార్య ఇంటికి వెళ్ళటం అనేది వంశానుక్రమ నివాసానికి ఉదాహరణ. నెక్స్ట్ బిట్. నియోలోకల్ నివాసం అంటే ఏమిటి అంటే ఆన్సర్ వివాహానంతరం కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకోవడాన్ని నియోలోకల్ నివాసం అంటారు. నెక్స్ట్ బిట్. అవంక్యులేట్ అనే పదం దేనికి సంబంధించింది అంటే మేనమామ పాత్రకు సంబంధించింది. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ద్వివంశానుక్రమానికి సరైన లక్షణం ఏది అంటే ఆన్సర్ తల్లి మరియు తండ్రి ఇద్దరి వంశాలకు గుర్తింపు అనమాట. నెక్స్ట్ బిట్. చెంచులు ఉదాహరణగా పేర్కొనబడిన నివాస విధానం ఏది అంటే ఆన్సర్ నియోలోకల్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ టాపిక్ కుటుంబ సభ్యత్వం మరియు వారసత్వ సంక్రమణ. ఈ టాపిక్ పై బిట్స్ చూద్దాం. ఫస్ట్ది పితృస్వామ్య వారసత్వంలో కుటుంబ ఆస్తి సాధారణంగా ఎవరికి సంక్రమిస్తుంది అంటే కుమారుడికి. నెక్స్ట్ బిట్. సాంప్రదాయకంగా పితృస్వామి సమాజంలో ఆస్తిపై ప్రాథమిక హక్కులు ఎవరికి ఉండేవి కావు అంటే ఆన్సర్ కుమార్తెలకు. నెక్స్ట్ బిట్. భారతదేశంలోని మెజారిటీ సామాజిక సమూహాలలో అమల్లో ఉన్న వారసత్వ పద్ధతి ఏది అంటే ఆన్సర్ పితృస్వామి వారసత్వం. నెక్స్ట్ బిట్. మాతృస్వామి వారసత్వంలో ఆస్తి ఎవరి నుండి ఎవరికి సంక్రమిస్తుంది అంటే ఆన్సర్ తల్లి నుండి కుమార్తెకు. నెక్స్ట్ బిట్. కాశీ మరియు గారో తెగలు ఏ విధమైన వారసత్వ పద్ధతిని అనుసరిస్తాయి అంటే ఆన్సర్ మాతృస్వామ్య వారసత్వ పద్ధతి అనమాట. నెక్స్ట్ బిట్. కాశీ తెగలో కుటుంబ ఆస్తిలో సింహభాగం పొందే చిన్న కుమార్తెను ఏమంటారు అంటే ఆన్సర్ కతుద్దా అంటారు అన్నమాట. నెక్స్ట్ బిట్. నాయర్ సమాజంలో అమల్లో ఉన్న వ్యవస్థ ఏది అంటే ఆన్సర్ మరుమక్కత్తాయం అనమాట. నెక్స్ట్ బిట్. మితాక్షర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఆన్సర్ విజ్ఞానేశ్వరుడు. నెక్స్ట్ బిట్. మితాక్షర సిద్ధాంతం ప్రకారం కొడుకుకు ఆస్తిపై హక్కు ఎప్పుడు లభిస్తుంది అంటే ఆన్సర్ పుట్టుకతోనే. నెక్స్ట్ బిట్. దాయవాగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే జీమూత వాహనుడు. నెక్స్ట్ బిట్. దాయవాగ సిద్ధాంతం ప్రధానంగా ఏ ప్రాంతాల్లో అమల్లో ఉండేది అంటే ఆన్సర్ బెంగాల్, అస్సాం. నెక్స్ట్ బిట్. దాయవాగ సిద్ధాంతం ప్రకారం ఆస్తి హక్కు ఎప్పుడు సంక్రమిస్తుంది అంటే తండ్రి మరణించిన తర్వాత ఆస్తి హక్కు కుమారుడికి సంక్రమిస్తుంది. నెక్స్ట్ బిట్. హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అంటే 1956. నెక్స్ట్ బిట్. హిందూ వారసత్వ సవరణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 2005. నెక్స్ట్ బిట్. 2005 సవరణ చట్టం ద్వారా కుమార్తెలకు కల్పించిన ప్రధాన హక్కు ఏది అంటే ఆన్సర్ తండ్రి ఆస్తిలో సమాన హక్కు. నెక్స్ట్ బిట్. కోపార్సనరీ ప్రాపర్టీలో కుమార్తెలకు హక్కు కల్పించిన చట్టం ఏది అంటే ఆన్సర్ హిందూ వారసత్వ సవరణ చట్టం 2005. నెక్స్ట్ బిట్. కుటుంబ సభ్యత్వం సహజ సిద్ధంగా లభించే మార్గం ఏది అంటే జన్మతః. నెక్స్ట్ బిట్.
రక్త సంబంధ బంధుత్వాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ కాన్సాంగ్యూనియస్ కిన్షిప్. కాన్సాంగ్యూనియస్ కిన్షిప్ అంటారు. నెక్స్ట్ బిట్. వివాహ బంధం ద్వారా ఏర్పడే బంధుత్వాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ వైవాహిక బంధుత్వం అంటారు. నెక్స్ట్ బిట్. ఎఫినల్ కిన్షిప్ అంటే ఏమిటి అంటే వివాహ సంబంధం అని అర్థం. నెక్స్ట్ బిట్. పితృస్థానిక సమాజంలో వివాహం తర్వాత భార్య ఏ కుటుంబంలో సభ్యురాలవుతుంది? భర్త కుటుంబంలో. ఆన్సర్ భర్త కుటుంబంలో. నెక్స్ట్ బిట్. దత్తత ద్వారా ఏర్పడే బంధుత్వాన్ని ఏమంటారు అంటే ఫిక్టివ్ కిన్షిప్ అంటారు. నెక్స్ట్ బిట్. రక్త సంబంధం లేకపోయినా చట్టబద్ధంగా కుటుంబ సభ్యత్వం పొందే పద్ధతి ఏది అంటే దత్తత. ఆన్సర్ దత్తత. నెక్స్ట్ బిట్. కుటుంబ సభ్యత్వం పొందే ప్రధాన మార్గాల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ 3. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో కుటుంబ సభ్యత్వం పొందే మార్గం కానిది ఏంటి అంటే పట్టణీకరణ. అయితే కుటుంబ సభ్యత్వం పొందే మార్గం ఏమిటి అంటే జన్మతః, వివాహం, దత్తత ఈ 3 ద్వారా పొందవచ్చు. అదే కానిదేమో పట్టణీకరణ. నెక్స్ట్ బిట్. కుటుంబాల వర్గీకరణ గురించి టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ది. దత్తత తీసుకున్న పిల్లలకు ఏ హక్కులు లభిస్తాయి అంటే ఆన్సర్ సొంత పిల్లలతో సమాన హక్కులు లభిస్తాయి. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి జన్మించిన కుటుంబాన్ని ఏమంటారు అంటే ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్ అంటారు. నెక్స్ట్ బిట్. ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్ అనే భావనను వివరించిన సమాజ శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ వార్నర్. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి వివాహం తర్వాత ఏర్పాటు చేసుకునే కుటుంబాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ ఫ్యామిలీ ఆఫ్ ప్రోక్రియేషన్ అంటారు. నెక్స్ట్ బిట్. ఫ్యామిలీ ఆఫ్ ప్రోక్రియేషన్లో వ్యక్తి ఏ పాత్రను పోషిస్తాడు? ఆన్సర్ భార్య లేదా భర్త పాత్ర పోషిస్తాడు. నెక్స్ట్ బిట్. ప్రాథమిక సామాజికీకరణ ఎక్కువగా ఏ కుటుంబంలో జరుగుతుంది అంటే ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్లో జరుగుతుంది. నెక్స్ట్ బిట్. దత్తత హక్కులను నియంత్రించే భారత చట్టం ఏది అంటే ఆన్సర్ హిందూ అడాప్ట్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. నెక్స్ట్ బిట్. ప్రైమరీ ఫ్యామిలీను మరో పేరుతో ఏమంటారు అంటే ఆన్సర్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. నెక్స్ట్ బిట్. ప్రైమరీ ఫ్యామిలీలో సాధారణంగా ఎన్ని తరాలు ఉంటాయి? ఆన్సర్ 2 తరాలు. నెక్స్ట్ బిట్. భార్య, భర్త మరియు వారి అవివాహిత పిల్లలతో కూడిన కుటుంబాన్ని ఏమంటారు? ప్రైమరీ ఫ్యామిలీ అంటారు. నెక్స్ట్ బిట్. ఆధునిక పట్టణ సమాజాలలో ఎక్కువగా కనిపించే కుటుంబ రకం ఏది అంటే ఆన్సర్ ప్రైమరీ ఫ్యామిలీ. నెక్స్ట్ బిట్. ప్రతి వయోజన వ్యక్తి రెండు రకాల ప్రైమరీ కుటుంబాలలో సభ్యత్వం కలిగి ఉంటాడని చెప్పినవారు ఎవరు అంటే ఆన్సర్ జీపీ ముర్దోక్. నెక్స్ట్ బిట్. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రైమరీ కుటుంబాలు కలిసి ఏర్పడే కుటుంబం ఏది అంటే కాంపోజిట్ ఫ్యామిలీ. నెక్స్ట్ బిట్. కాంపోజిట్ ఫ్యామిలీకి మరో పేరు ఏమిటి అంటే మిశ్రమ కుటుంబం. నెక్స్ట్ బిట్. పాలిగమీస్ ఫ్యామిలీ ఏ కారణం వల్ల ఏర్పడుతుంది అంటే ఆన్సర్ బహువివాహం వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్. ఒక పురుషుడు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యలతో జీవించే కుటుంబాన్ని ఏమంటారు అంటే పాలిగనీస్ ఫ్యామిలీ అంటారు. నెక్స్ట్ బిట్. ఒక స్త్రీ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది భర్తలతో జీవించే కుటుంబం ఏది అంటే పాలియాండ్రీస్ ఫ్యామిలీ అంటారు. నెక్స్ట్ బిట్. పాలియాండ్రీస్ కుటుంబానికి ఉదాహరణగా చెప్పబడిన గిరిజన తెగ ఏది అంటే ఆన్సర్ తోడా. నెక్స్ట్ బిట్. పాలిజినస్ కుటుంబానికి ఉదాహరణగా పేర్కొన్న ప్రాంతం ఏది అంటే నాగాల్యాండ్. నెక్స్ట్ బిట్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి మరో పేరు ఏమిటి అంటే ఆన్సర్ జాయింట్ ఫ్యామిలీ. నెక్స్ట్ బిట్. సంయుక్త కుటుంబంలో సాధారణంగా ఎవరు కలిసి నివసిస్తారు అంటే ఆన్సర్ 2 లేదా 3 తరాల సభ్యులు కలిసి నివసిస్తారు. నెక్స్ట్ బిట్. సంయుక్త కుటుంబంలో సాధారణంగా ఏవి ఉమ్మడిగా ఉంటాయి అంటే ఆన్సర్ ఆస్తి మరియు వంటగది అనేది ఉమ్మడిగా ఉంటుంది. నెక్స్ట్ బిట్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విస్తరణ ఏ ఆధారంగా జరుగుతుంది అంటే ఆన్సర్ రక్త సంబంధం లేదా వంశానుక్రమం ద్వారా విస్తరణ అనేది ఆధారంగా జరుగుతుంది. నెక్స్ట్ బిట్. ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్లో వ్యక్తి ఏ హోదాలో ఉంటాడు అంటే ఆన్సర్ కొడుకు లేదా కూతురు హోదాలో ఉంటాడు. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వాటిలో కాంపోజిట్ ఫ్యామిలీ రకం కానిది ఏమిటి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అనమాట. అదే కాంపోజిట్ ఫ్యామిలీ అయిన రకం ఏమిటి అంటే పాలిగమీస్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ 3 కూడా కాంపోజిట్ ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ బిట్. కాంపోజిట్ ఫ్యామిలీ మరియు మితాక్షర సంప్రదాయంపై కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ది. భారతీయ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం ఏ రకమైన కుటుంబంగా పరిగణించబడుతుంది అంటే ఆన్సర్ కాంపోజిట్ కుటుంబం అనమాట. నెక్స్ట్ బిట్.
భార్య, భర్త మరియు అవివాహిత పిల్లలతో కూడిన కుటుంబాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ ప్రైమరీ లేదా న్యూక్లియర్ కుటుంబం అంటారు. నెక్స్ట్ బిట్ కాంపోజిట్ కుటుంబంలో సాధారణంగా ఎన్ని తరాలు ఉంటాయి అంటే ఆన్సర్ 3 లేదా అంతకంటే ఎక్కువ తరాలు ఉంటాయి. నెక్స్ట్ బిట్ చెంచు గిరిజన తెగలో ఎక్కువగా కనిపించే కుటుంబ రకం ఏది అంటే ఆన్సర్ న్యూక్లియర్ కుటుంబం. నెక్స్ట్ బిట్ 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రైమరీ కుటుంబాల కలయిక ద్వారా ఏర్పడే కుటుంబం ఏది అంటే ఆన్సర్ కాంపోజిట్ కుటుంబం. నెక్స్ట్ బిట్ భారతదేశంలో కాంపోజిట్ కుటుంబానికి ప్రధాన ఉదాహరణ ఏది అంటే హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నెక్స్ట్ బిట్ ఉమ్మడి కుటుంబంలో అందరికీ ఒకే చోట వంట జరగడాన్ని ఏమంటారు అంటే ఏక వంటగది. నెక్స్ట్ బిట్ ఉమ్మడి కుటుంబంలో ఆస్తిపై హక్కులు ఎలా ఉంటాయి అంటే అసలు కుటుంబ సభ్యులందరికీ ఉమ్మడి హక్కులు ఉంటాయి. నెక్స్ట్ బిట్ వ్యవసాయ ఆధారిత భారతదేశంలో కాంపోజిట్ కుటుంబాల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే అసలు శ్రమశక్తి పంచుకోవడం. నెక్స్ట్ బిట్ బహు వివాహాల ఆధారంగా ఏర్పడే కుటుంబాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ పాలిగమస్ కుటుంబం అంటారు. నెక్స్ట్ బిట్ ఒక పురుషుడు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యలతో జీవించే కుటుంబం ఏది అంటే ఆన్సర్ పాలిజినస్ కుటుంబం అనమాట. నెక్స్ట్ బిట్ ఒక స్త్రీ 1 కంటే ఎక్కువ మంది భర్తలతో జీవించే కుటుంబాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ పాలియాండ్రస్ కుటుంబం అంటారు. నెక్స్ట్ బిట్ నాగా గిరిజనులు ప్రధానంగా ఏ కుటుంబ వ్యవస్థకు ఉదాహరణ అంటే ఆన్సర్ పాలిజినస్ కుటుంబం. నెక్స్ట్ బిట్ తోడ గిరిజన తెగ ఏ కుటుంబ వ్యవస్థకు ప్రసిద్ధి అంటే పాలియాండ్రస్ కుటుంబం. నెక్స్ట్ బిట్ కినౌర్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ బిట్ హిందూ వివాహ చట్టం ప్రకారం బహు వివాహాలు ఎప్పుడు చట్టవిరుద్ధమయ్యాయి అంటే 1955 నుంచి చట్టవిరుద్ధమయ్యాయి. నెక్స్ట్ బిట్ ప్రస్తుతం భారతదేశంలో బహు వివాహాలకు సంబంధించిన సరైన వ్యాఖ్య ఏది అంటే ఆన్సర్ సాధారణ హిందూ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం అన్నమాట. నెక్స్ట్ బిట్ పారిశ్రామికీకరణ వల్ల భారతదేశంలో ఏ కుటుంబాలు వేగంగా పెరుగుతున్నాయి అంటే ఆన్సర్ న్యూక్లియర్ కుటుంబాలు. నెక్స్ట్ బిట్ మితాక్షర సంప్రదాయాన్ని రచించిన వారు ఎవరు అంటే విజ్ఞానేశ్వరుడు. నెక్స్ట్ బిట్ మితాక్షర గ్రంథం ఏ ప్రాచీన స్మృతిపై వ్యాఖ్యానం అంటే ఆన్సర్ యజ్ఞవల్క స్మృతి. నెక్స్ట్ బిట్ విజ్ఞానేశ్వరుడు ఏ రాజవంశ ఆస్థానంలో ఉండేవాడు అంటే ఆన్సర్ కళ్యాణి చాళుక్యులు. నెక్స్ట్ బిట్ మితాక్షర సంప్రదాయం ప్రధానంగా ఏ శతాబ్దంలో అభివృద్ధి చెందింది అంటే ఆన్సర్ 11వ శతాబ్దంలో. నెక్స్ట్ బిట్ మితాక్షర సంప్రదాయం భారతదేశంలో ఎక్కడ అమల్లో ఉండేది అంటే ఆన్సర్ అస్సాం, బెంగాల్ మినహా భారతదేశం అంతా అనమాట. నెక్స్ట్ బిట్ బెంగాల్ మరియు అస్సాంలో ప్రధానంగా అమల్లో ఉన్న సాంప్రదాయం ఏది అంటే ఆన్సర్ దాయబాగా సంప్రదాయం. నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో మితాక్షర సంప్రదాయానికి సంబంధించినది ఏమిటి అంటే ఆన్సర్ పుట్టుకతోనే ఆస్తి హక్కు. ఇవన్నీ ఇది మితాక్షర సంప్రదాయానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ టాపిక్ మితాక్షర సంప్రదాయం మరియు కుటుంబ వ్యవస్థలో టాపిక్లోని బిట్స్ చూద్దాం. మితాక్షర సంప్రదాయం ప్రకారం ఆస్తి హక్కు ఎప్పుడు లభిస్తుంది అంటే పుట్టుకతోనే లభిస్తుంది. నెక్స్ట్ బిట్ మితాక్షర సాంప్రదాయంలో పుట్టుకతోనే హక్కు లభించే ఆస్తిని ఏమంటారు అంటే ఆన్సర్ కోపార్చనరీ ఆస్తి అంటారు. నెక్స్ట్ బిట్ మితాక్షర సంప్రదాయం ప్రకారం తండ్రి ఉమ్మడి కుటుంబ ఆస్తిని తన ఇష్టానుసారంగా అమ్మగలడా అంటే కాదు అనమాట. నెక్స్ట్ బిట్ మితాక్షర సంప్రదాయం ప్రకారం తండ్రి అధికారంపై ఎందుకు పరిమితి ఉంటుంది అంటే ఆన్సర్ కొడుకులకు కూడా పుట్టుకతో హక్కు ఉంటుంది. నెక్స్ట్ బిట్ సర్వైవర్షిప్ సిద్ధాంతం దేనికి సంబంధించినది అంటే ఆన్సర్ వారసత్వ సంక్రమణకు సంబంధించినది అనమాట. నెక్స్ట్ బిట్ మితాక్షర సంప్రదాయం ప్రకారం ఒక సహవారసుడు మరణిస్తే అతని ఆస్తి ఎవరికి చెందుతుంది అంటే ఆన్సర్ మిగిలిన సహవారసులకు చెందుతుంది. నెక్స్ట్ బిట్ దాయభాగ సాంప్రదాయం ప్రకారం ఆస్తి హక్కు ఎప్పుడు లభిస్తుంది అంటే తండ్రి మరణించిన తర్వాత లభిస్తుంది. నెక్స్ట్ బిట్ మితాక్షర సాంప్రదాయ రచయిత ఎవరు అంటే విజ్ఞానేశ్వరుడు. నెక్స్ట్ దాయభాగ సాంప్రదాయ రచయిత ఎవరు అంటే జీమూతవాహనుడు. నెక్స్ట్ బిట్ మితాక్షర సంప్రదాయం ప్రధానంగా ఎక్కడ అమల్లో ఉండేది అంటే బెంగాల్, అస్సాం మినహా దేశమంతా ఉండేది, భారతదేశం అంతా. నెక్స్ట్ బిట్ దాయభాగ సంప్రదాయం ప్రధానంగా ఏ ప్రాంతాల్లో అమల్లో ఉండేది అంటే బెంగాల్, అస్సాం. నెక్స్ట్ బిట్ దాయభాగ సంప్రదాయం ప్రకారం తండ్రి అధికారం ఎలా ఉంటుంది అంటే నిరంకుశంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ సాంప్రదాయ మితాక్షర వ్యవస్థలో పుట్టుకతో ఆస్తి హక్కు ఎవరికి ఉండేది అంటే పురుషులకు మాత్రమే ఉండేది. నెక్స్ట్ బిట్ కుమార్తెలకు కూడా పుట్టుకతో ఆస్తి హక్కు కల్పించే చట్టం ఏది అంటే హిందూ ససెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. నెక్స్ట్ బిట్ 2005 సవరణ చట్టం ద్వారా కుమార్తెలకు ఏ హక్కు లభిస్తుంది అంటే కోపార్చనరీ హక్కు. నెక్స్ట్ బిట్ కాంపోజిట్ ఫ్యామిలీ నుండి ప్రైమరీ ఫ్యామిలీగా మార్పు అంటే ఏమిటి అంటే ఆన్సర్ ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారడం.
నెక్స్ట్ బిట్ భారతదేశంలో సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం ఏ కుటుంబ రకానికి ఉదాహరణ అంటే ఆన్సర్ కాంపోజిట్ కుటుంబం. నెక్స్ట్ బిట్ ప్రైమరీ కుటుంబానికి మరో పేరు ఏమిటి అంటే కేంద్ర లేదా న్యూక్లియర్ కుటుంబం. నెక్స్ట్ బిట్ పరిశ్రమలు పెరగడం వల్ల కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పును ఏమంటారు అంటే ఆన్సర్ పారిశ్రామికీకరణ అంటారు. నెక్స్ట్ బిట్ ఉద్యోగాల కోసం గ్రామాల నుండి నగరాలకు వలసలు పెరగడం ఏ కారణానికి సంబంధించినవి అంటే ఆన్సర్ పట్టణీకరణానికి సంబంధించింది. నెక్స్ట్ బిట్ నగరాలలో చిన్న కుటుంబాలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ ఇండ్ల కొరత మరియు అధిక ఖర్చులు. నెక్స్ట్ బిట్ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రైవసీకి ప్రాధాన్యత పెరగడానికి కారణమైన ప్రభావం ఏది అంటే పాశ్చాత్యీకరణ. నెక్స్ట్ బిట్ ఆధునిక యువత ఉమ్మడి నిర్ణయాల కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఆన్సర్ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నెక్స్ట్ బిట్ మహిళల ఆర్థిక స్వావలంబన వల్ల ఏ కుటుంబాలు పెరుగుతున్నాయి అంటే ఆన్సర్ ప్రైమరీ కుటుంబాలు పెరుగుతున్నాయి. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో కుటుంబ వ్యవస్థలో మార్పు కారణం కానిది ఏమిటి అంటే వంశానుక్రమం. అదే కుటుంబ వ్యవస్థలో మార్పుకు కారణమైనది అంటే మాత్రం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, పాశ్చాత్యీకరణ. అయితే కానిది మాత్రం వంశానుక్రమం. నెక్స్ట్ వీడియో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు టాపిక్లోని విడిచి చూద్దాం. భూగరిష్ట పరిమితి చట్టాల వల్ల ప్రధానంగా ఏమి జరుగుతుంది అంటే అసలు ఉమ్మడి ఆస్తులు విడిపోయాయి అన్నమాట. భూగరిష్ట పరిమితి చట్టాల వల్ల ప్రధానంగా ఏం జరిగింది అంటే అసలు ఉమ్మడి ఆస్తులు విడిపోయాయి అన్నమాట. నెక్స్ట్ రెండో బిట్ ఆస్తి పంపకాల వల్ల ఏ కుటుంబ వ్యవస్థ పెరుగుతుంది అంటే ఆన్సర్ వ్యష్టి కుటుంబం. నెక్స్ట్ బిట్ చిన్న కుటుంబాలలో పెరిగే ప్రధాన సానుకూల ప్రభావం ఏది అంటే వ్యక్తిగత స్వేచ్ఛ పెరగడం. నెక్స్ట్ బిట్ వ్యష్టి కుటుంబాల వల్ల వృద్ధులకు ఏర్పడుతున్న సమస్య ఏమిటి అంటే ఆన్సర్ రక్షణ ఆదరణ తగ్గటం అనమాట. నెక్స్ట్ బిట్ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే ఎక్కువగా కనిపించే సమస్య ఏమిటి అంటే ఆన్సర్ పిల్లల సంరక్షణ సమస్య. నెక్స్ట్ బిట్ ఫంక్షనల్ జాయింట్నెస్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ నివాసాలు వేరైన బంధాలు కొనసాగటం అనమాట. నెక్స్ట్ బిట్ పండగలు పెళ్ళిళ్ళు కష్టసుఖాల్లో కుటుంబ సభ్యులు కలుసుకోవడం ఏ భావనకు ఉదాహరణ అంటే ఆన్సర్ ఫంక్షనల్ జాయింట్నెస్ అనమాట. నెక్స్ట్ బిట్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమవుతోందని చెప్పే దృక్పథం ఏది అంటే ఆన్సర్ అనైక్యతావాద సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ పారిశ్రామికీకరణ ప్రభావంతో పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారుతున్నాయని చెప్పేది ఏ దృక్పథం అంటే ఆన్సర్ అనైక్యతావాద దృక్పథం. నెక్స్ట్ బిట్ అనైక్యతావాద దృక్పథం ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోదని విమర్శ ఉంది అంటే అంతర్గత బంధాలు అనేది తీసుకోదంట. అయితే పరిగణలోకి ఏమి తీసుకునిద్ది అంటే భూ సంస్కరణలు, పట్టణీకరణ, విద్య ఇవన్నీ కూడా తీసుకుంటుంది. తీసుకోదనే విమర్శ అయితే మాత్రం అంతర్గత బంధాలు. నెక్స్ట్ బిట్ కుటుంబాలు బాహ్యంగా విడిపోయినా అంతర్గతంగా కలిసే ఉంటాయని చెప్పేది పునరైకృత దృక్పథం. నెక్స్ట్ బిట్ ఫంక్షనల్ జాయింట్నెస్ భావనను బలంగా సమర్థించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ ఐపి దేశాయ్. నెక్స్ట్ బిట్ కెఎం కపాడియా ఏ దృక్పథానికి చెందిన శాస్త్రవేత్త అంటే పునరైకృత దృక్పథం. నెక్స్ట్ బిట్ కుటుంబ మార్పును ఒక నిరంతర చక్రంలా చూసే దృక్పథం ఏది అంటే బహుకాల దృక్పథం. నెక్స్ట్ బిట్ కుటుంబ జీవిత చక్ర దృక్పథం అని కూడా పిలిచేది ఏది అంటే ఆన్సర్ బహుకాల దృక్పథం. నెక్స్ట్ బిట్ బహుకాల దృక్పథం ప్రకారం కుటుంబం ఎలా మారుతుంది అంటే ఆన్సర్ ఉమ్మడి నుండి వ్యష్టిగా తిరిగి ఉమ్మడిగా మారుతుంది. ఉమ్మడి నుండి వ్యష్టిగా మరియు తిరిగి ఉమ్మడిగా మారుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్ అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఉమ్మడి కుటుంబం ఏ రూపం దాల్చుతుంది అంటే వ్యష్టి కుటుంబం. నెక్స్ట్ బిట్ పిల్లలు పెద్దవారి వివాహాలు జరిగి పిల్లలు పుట్టినప్పుడు కుటుంబం మళ్ళీ ఏ రూపంలోకి మారుతుంది అంటే ఆన్సర్ ఉమ్మడి కుటుంబం. నెక్స్ట్ బిట్ కుటుంబ పరిమాణం తగ్గుతూ ఉండడాన్ని ఏ దృక్పథం వివరిస్తుంది అంటే బహుకాల దృక్పథం వివరిస్తుంది. నెక్స్ట్ బిట్ నిర్మాణాత్మకంగా విడిపోయిన మానసిక ఐక్యత కొనసాగుతుందని చెప్పేది ఏమిటి అంటే ఫంక్షనల్ జాయింట్నెస్. నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో అనైక్యతావాద దృక్పథానికి కారణంగా చెప్పబడినది ఏది అంటే ఆన్సర్ పారిశ్రామికీకరణ. అయితే ఈ అనైక్యతావాద దృక్పథానికి కారణంగా చెప్పనిది ఏమిటి అని కూడా అడగవచ్చు. ఆన్సర్ గ్రామీణీకరణ, వ్యవసాయ విస్తరణ, సంప్రదాయీకరణ ఇవన్నీ కూడా కారణంగా
చెప్పనివి అన్నమాట, చెప్పకూడనివి. చెప్పబడినవేమో పారిశ్రామికీకరణ. నెక్స్ట్ బిట్. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రూపం మారిందే తప్ప ఆత్మ మారలేదని చెప్పేది ఏమిటి అంటే పునరైకృత దృక్పథం. నెక్స్ట్ బిట్. కుటుంబ సభ్యులు వేర్వేరు నగరాల్లో నివసించిన పరస్పరం సహాయం చేసుకోవడం ఏ భావనకు ఉదాహరణ అంటే ఆన్సర్ ఫంక్షనల్ జాయింట్నెస్కు ఉదాహరణ. నెక్స్ట్ బిట్. భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా అంతరించుకోలేదని చెప్పే దృక్పథం ఏది అంటే ఆన్సర్ పునరైకృత దృక్పథం. నెక్స్ట్ బిట్. కుటుంబం ఒక నిరంతర చక్రంలా మారుతూ ఉంటుందని తెలిపే సిద్ధాంతం ఏది అంటే బహుకాల దృక్పథం. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ టాపిక్ నియోగ వ్యవస్థ అండ్ నాయర్ సమాజం గురించి చూద్దాం. ఫస్ట్ బిట్. నియోగ అనే ప్రాచీన పద్ధతి ప్రధానంగా దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ వంశాభివృద్ధి కోసం సంతానం పొందడం అనమాట. నెక్స్ట్ బిట్. భర్త చనిపోయినా లేదా సంతానోత్పత్తికి అసమర్థుడైన సంతానం పొందే పద్ధతిని ఏమంటారు అంటే ఆన్సర్ నియోగ. నెక్స్ట్ బిట్. నియోగ వ్యవస్థలో ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వంశాన్ని కొనసాగించడం. నెక్స్ట్ బిట్. నియోగ పద్ధతిలో మహిళకు సంతానం కోసం సాధారణంగా ఎవరిని ఎంపిక చేసేవారు అంటే ఆన్సర్ మరిది లేదా దగ్గరి రక్త సంబంధీకుడు. నెక్స్ట్ బిట్. నియోగ వ్యవస్థలో సపిండ అంటే ఏమిటి అంటే ఆన్సర్ దగ్గరి రక్త సంబంధీకుడు. నెక్స్ట్ బిట్. నియోగ పద్ధతి ప్రకారం ఈ ప్రక్రియ ఎలా జరగాలి అంటే ఆన్సర్ ధర్మబద్ధంగా సంతానం కోసం మాత్రమే. నెక్స్ట్ బిట్. నియోగ ప్రక్రియలో కామ ప్రేరేపణ లేకుండా ఉండేందుకు ఏమి రాసుకునేవారు అంటే ఆన్సర్ నెయ్యి. నెక్స్ట్ బిట్. ఒక మహిళ నియోగ పద్ధతి ద్వారా గరిష్టంగా ఎన్నిసార్లు సంతానం పొందడానికి అనుమతి ఉండేది అంటే ఆన్సర్ 1 నుండి 3 సార్లు. నెక్స్ట్ బిట్. నియోగ పద్ధతి ద్వారా పుట్టిన బిడ్డను ఏమని పిలిచేవారు అంటే ఆన్సర్ క్షేత్రజుడు. ఏమంటారు క్షేత్రజుడు అంటారు. నెక్స్ట్ బిట్. క్షేత్రజుడు చట్టబద్ధంగా ఎవరి కుమారుడిగా గుర్తింపు పొందుతాడు అంటే మహిళ యొక్క మొదటి లేదా చనిపోయిన భర్త. నెక్స్ట్ బిట్. నియోగంలో బీజం ఇచ్చిన పురుషుడికి బిడ్డపై ఏ హక్కులు ఉండవు అంటే ఆన్సర్ తండ్రి హక్కులు. ఏ హక్కులు ఉండవు అంటే తండ్రి హక్కులు ఉండవు. నెక్స్ట్ బిట్. మహాభారతంలో అంబాలికలకు నియోగ పద్ధతి ద్వారా సంతానం ఇచ్చిన వారు ఎవరు అంటే ఆన్సర్ వేదవ్యాసుడు. నెక్స్ట్ బిట్. వేదవ్యాసుడు ద్వారా జన్మించిన వారిలో ఎవరు ఉన్నారు అంటే ఆన్సర్ ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు ఉన్నారు. నెక్స్ట్ బిట్. పాండురాజు శాపం వల్ల సంతానోత్పత్తికి దూరమైనప్పుడు కుంతి ఎలా పాండవులను పొందింది అంటే ఆన్సర్ మంత్రశక్తి ద్వారా దేవతల నుండి. నెక్స్ట్ బిట్. లెవిరేట్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ మరిది వివాహం. నెక్స్ట్ బిట్. నియోగం మరియు లెవిరేట్ మధ్య ప్రధాన తేడా ఏమిటి అంటే ఆన్సర్ నియోగం వివాహం కాదు. నెక్స్ట్ బిట్. మనుస్మృతి ప్రకారం కలియుగంలో నియోగాన్ని ఎలా భావించారు అంటే ఆన్సర్ పశుధర్మంగా భావించారు. నెక్స్ట్ బిట్. కలియుగంలో నియోగ పద్ధతిపై మనుస్మృతి అభిప్రాయం ఏమిటి అంటే ఆన్సర్ నిషేధించింది. నెక్స్ట్ బిట్. నాయర్ సమాజం గురించి చూద్దాం. నాయర్ సమాజంలోని టాపిక్స్ చూద్దాం. కేరళకు చెందిన ప్రసిద్ధ మాతృవంశానుక్రమ సమాజం ఏది అంటే ఆన్సర్ నాయర్. నెక్స్ట్ బిట్. నాయర్ సమాజంలో అమల్లో ఉన్న మాతృవంశానుక్రమ పద్ధతిని ఏమంటారు అంటే ఆన్సర్ మరుమక్కతాయం అంటారు. నెక్స్ట్ బిట్. మరుమక్కతాయం ప్రకారం ఆస్తి ఎలా సంక్రమిస్తుంది తండ్రి నుండి కుమారునికి, తల్లి నుండి కుమారునికి అన్నమాట. నెక్స్ట్ బిట్. నాయర్ సమాజంలో మేనమామ నుండి ఆస్తి ఎవరికి బదిలీ అవుతుంది ఆన్సర్ మేనల్లుడికి. నెక్స్ట్ బిట్. నాయర్ల ఉమ్మడి కుటుంబాన్ని ఏమంటారు ఆన్సర్ తరావాడ్ అంటారు. నెక్స్ట్ బిట్. తరావాడ్ కుటుంబం నిర్మాణానికి ఆధారం ఏమిటి అంటే ఆన్సర్ ఒకే మాతృ మూల పురుషురాలు. నెక్స్ట్ బిట్. తరావాడ్లో సాధారణంగా ఎవరు కలిసి నివసిస్తారు అంటే ఆన్సర్ ఒకే మాతృ వంశానికి చెందిన సోదరీమణులు మరియు వారి సంతానం కలిసి నివసిస్తారు. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ టాపిక్ నాయర్ సమాజం కారణవన్ మరియు సంబంధ వ్యవస్థ గురించి టాపిక్ని బిడ్స్ చూద్దాం. తరావాడ్ కుటుంబ ఆస్తిని నిర్వహించే పెద్దను ఏమంటారు అంటే ఆన్సర్ కారణవన్ అంటారు. నెక్స్ట్ బిట్. కారణవన్ సాధారణంగా ఎవరు అవుతారు అంటే ఆన్సర్ మేనమామ అవుతారు. నెక్స్ట్ బిట్. నాయర్ సమాజంలోని సంబంధం వివాహ వ్యవస్థను మరో పేరు ఏమంటారు అంటే ఆన్సర్ సందర్శక వివాహం అంటారు. నెక్స్ట్ బిట్. సంబంధం వివాహంలో భార్య ఎక్కడ నివసిస్తుంది అంటే ఆన్సర్ తన పుట్టింట్లో అంటే తరావాడ్లో. నెక్స్ట్ బిట్. సంబంధం వివాహంలో భర్త ఎప్పుడు భార్య ఇంటికి వచ్చేవాడు అంటే ఆన్సర్ రాత్రి వేళల్లో మాత్రమే. నెక్స్ట్ బిట్. సంబంధం వివాహంలో పిల్లలపై బాధ్యత ఎవరిది అంటే తల్లి కుటుంబం మరియు కారణవంది.
నెక్స్ట్ బిట్ సంబంధం వివాహం ద్వారా పుట్టిన పిల్లలు ఎక్కడ పెరుగుతారు అంటే తల్లి తరవాడలో. నెక్స్ట్ బిట్ డూ లోకల్ నివాసం అంటే ఏమిటి అంటే ఆన్సర్ భార్యాభర్తలు తమ తమ పుట్టిళ్లలోనే నివసించడం. నెక్స్ట్ బిట్ డూ లోకల్ నివాస పద్ధతి ఏ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఆన్సర్ నాయర్ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ తాళికట్టు కళ్యాణం ఎప్పుడు నిర్వహించబడేది అంటే ఆన్సర్ యుక్త వయసు రాకముందే. నెక్స్ట్ బిట్ తాళికట్టు కళ్యాణం ప్రధానంగా ఏమిటి అంటే ఆన్సర్ ఆచారబద్ధమైన ఉత్సవం. నెక్స్ట్ బిట్ తాళికట్టు కళ్యాణం తర్వాత నాయర్ బాలిక ఏ వివాహానికి అర్హురాలవుతుంది అంటే ఆన్సర్ సంబంధం వివాహానికి అర్హురాలవుతుంది. నెక్స్ట్ బిట్ కేరళలో అత్యున్నత హోదా కలిగిన బ్రాహ్మణ కులం ఏది అంటే ఆన్సర్ నంబూద్రి. నెక్స్ట్ బిట్ నంబూద్రిలు ఏ కుటుంబ వ్యవస్థను అనుసరించేవారు అంటే ఆన్సర్ పితృస్వామ్యం. నెక్స్ట్ బిట్ నాయర్లు ఏ కుటుంబ వ్యవస్థను అనుసరించేవారు అంటే ఆన్సర్ మాతృస్వామ్యం. నెక్స్ట్ బిట్ నంబూద్రి కుటుంబాలలో ప్రిమోజెనిట్యూర్ రూల్ ప్రకారం ఎవరికి వారసత్వ హక్కు ఉండేది అంటే పెద్ద కుమారుడికి. నెక్స్ట్ బిట్ నంబూద్రి కుటుంబాలలో తమ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే హక్కు ఎవరికి ఉండేది అంటే అసలు కేవలం పెద్ద కుమారుడికి మాత్రమే. నెక్స్ట్ బిట్ నంబూద్రి చిన్న కుమారులు నాయ స్త్రీలతో ఏర్పరచుకున్న సంబంధాన్ని ఏమంటారు ఆన్సర్ సంబంధం. నెక్స్ట్ బిట్ పొడవమురి అనే పదం దేనికి సంబంధించినది అంటే ఆన్సర్ సంబంధం వ్యవస్థ. నెక్స్ట్ బిట్ ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ హోదా కలిగిన కులపు స్త్రీతో సంబంధం పెట్టుకోవడాన్ని ఏమంటారు అంటే అసలు అనులోమ వివాహం అంటారు. నెక్స్ట్ బిట్ నంబూద్రి నాయర్ సంబంధం ఏ రకమైన వివాహానికి ఉదాహరణ అంటే ఆన్సర్ అనులోమ వివాహం. నెక్స్ట్ బిట్ సంబంధం వ్యవస్థలో నంబూద్రి భర్తకు ఏ బాధ్యతలు ఉండేవి కావు అంటే అసలు ఆర్థిక మరియు చట్టపరమైన బాధ్యతలు ఉండేవి కావు. నెక్స్ట్ బిట్ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు ఎవరి ఆస్తికి వారసులు కాలేరు అంటే ఆన్సర్ నంబూద్రి తండ్రి ఆస్తికి. నెక్స్ట్ బిట్ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు ఏ కుటుంబానికి చెందిన వారిగా పరిగణించబడేవారు అంటే అసలు తల్లి తరవాడుకో. నెక్స్ట్ బిట్ మరుమక్కతాయం అంటే ఏమిటి అంటే ఆన్సర్ మాతృవంశానుక్రమ వారసత్వ చట్టం అనమాట. నెక్స్ట్ బిట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856 టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అంటే ఆన్సర్ 1856. నెక్స్ట్ బిట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టం యొక్క చట్ట సంఖ్య ఏమిటి అంటే ఆన్సర్ యాక్ట్ 10V అంటే యాక్ట్ 15 ఆఫ్ 1856. నెక్స్ట్ బిట్ యాక్ట్ రోమన్ సంఖ్య 10(5) ఆఫ్ 1856. నెక్స్ట్ బిట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది అంటే ఆన్సర్ జూలై 26, 1856. నెక్స్ట్ బిట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి ప్రధానంగా కృషి చేసిన భారతీయుడు ఎవరు అంటే ఆన్సర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ బిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఏ ప్రాంతానికి చెందినవారు అంటే ఆన్సర్ బెంగాల్. నెక్స్ట్ బిట్ వితంతు పునర్వివాహ చట్టాన్ని రూపకల్పన చేసిన వారు ఎవరు అంటే ఆన్సర్ లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ బిట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని ఆమోదించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఆన్సర్ లార్డ్ కానింగ్. నెక్స్ట్ బిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ బ్రిటిష్ ప్రభుత్వానికి సుమారు ఎంతమంది సంతకాలతో పిటిషన్ పంపారు అంటే 1000 మంది సంతకాలతో. నెక్స్ట్ బిట్ మొదటి వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగింది అంటే 7 అక్టోబర్ 1856. నెక్స్ట్ బిట్ మొదటి వితంతు పునర్వివాహం ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో. నెక్స్ట్ బిట్ ఆంధ్రదేశంలో మొదటి వితంతు పునర్వివాహాన్ని నిర్వహించిన వారు ఎవరు అంటే ఆన్సర్ కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ బిట్ ఆంధ్రదేశంలో మొదటి వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగింది అంటే 1881. నెక్స్ట్ బిట్ ఆంధ్రదేశంలో మొదటి వితంతు పునర్వివాహం ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ రాజమండ్రి. నెక్స్ట్ బిట్ ఆంధ్రదేశంలో జరిగిన మొదటి వితంతు పునర్వివాహంలో వరుడు ఎవరు అంటే ఆన్సర్ గోగులపాటి శ్రీరాములు. నెక్స్ట్ బిట్ ఆంధ్రదేశంలో జరిగిన మొదటి వితంతు పునర్వివాహంలో వధువు ఎవరు అంటే గౌరమ్మ. నెక్స్ట్ బిట్ వితంతువు మైనర్ అయితే పునర్వివాహానికి ఏమి అవసరం అంటే ఆన్సర్ కుటుంబ సభ్యుల సమ్మతి. నెక్స్ట్ బిట్ వితంతువు మేజర్ అయితే పునర్వివాహానికి ఏమి సరిపోతుంది అంటే ఆమె సొంత సమ్మతి. నెక్స్ట్ బిట్ సెక్షన్ 2 ప్రకారం వితంతువు పునర్వివాహం చేసుకుంటే ఏమి కోల్పోతుంది అంటే ఆన్సర్ మొదటి భర్త ఆస్తిపై హక్కు. నెక్స్ట్ బిట్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 ప్రకారం అమ్మాయిల వివాహ వయసు ఎంతగా నిర్ణయించారు అంటే ఆన్సర్ 12 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ శారదా చట్టం
1929 ప్రకారం అమ్మాయిల కనీస వివాహ వయసు ఎంత? అంటే ఆన్సర్ 14 సంవత్సరాలు. కంప్లీట్.